ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభమును తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించిన గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతంగా నడిపించబడుతున్నాం కదా. దేవుని మాటలు మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నాయి. ప్రతిరోజు ఆయన మాటలు మనల్ని ఎంతగానో ఓదారుస్తూ ఉన్నాయండి. అది చాలా సంతోషం. ఇలా అందరం కలిసి దేవుని మాటలు ధ్యానించడం, ఇలా ముందుకు సాగడం చాలా సంతోషం. ఇంకా ఆలస్యం ఎందుకు, ఈ ఉదయం మరి దేవుడు అందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు అందరం కలిసి ధ్యానిద్దాం. మరి మీ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం, మీరు మా కొరకు పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నారు కదా, ప్రార్థించండి. ఈ నెల అనగా డిసెంబర్ 29వ తారీఖు ఉదయం 9 గంటలకు తాడేపల్లిగూడెంలో స్వస్థ తైలాభిషేక ఆరాధన గుణంవారి ఫంక్షన్ హాల్ నందు మసీద్ రోడ్లో జరగనే ఉందండి. ఈ ఆరాధన ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మిమ్మల్ని తాకనే ఉన్నారు. అలాగే డిసెంబర్ 30వ తారీఖు ఉదయం 9 గంటలకు చాలా అద్భుతకరమైన మరి స్వస్థ విడుదల అభిషేక ఆరాధన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో జరగనే ఉంది. మిమ్మల్ని పరిశుద్ధాత్మదేవుడు ఈ ఆరాధన ద్వారా మరి మీ కుటుంబాలను మిమ్మల్ని తాకబోతున్నారు, నడిపించబోతున్నారు. తప్పక ఈ ఆరాధనలో పాల్గొనండి, ప్రార్థించండి. మరి ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని ఉదయకాల సమయంలో బలంగా ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు 68వ కీర్తన 19వ వచనం. అనుదినము ఆయన మా భారమును భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చాలా అద్భుతకరమైన మాటలు కదా. అవునండి, ప్రతిదినము ఆయన మన భారాన్ని భరించే దేవుడిగా ఉన్నారండి. అలాగే ఆయన మనల్ని రక్షించే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో మరి మన భారాన్ని ప్రభువు పైన మోపేవారిగా ఉండాలి కదా. చాలామంది ఏం చేస్తూ ఉంటామంటే అనుదినము మనం భరిస్తున్న భారాన్ని, బాధల్ని మనుషులతో చెప్పుకుంటూ ఉంటాం కదండి. ఈ భారము చాలా పెద్దగా ఉందండి, ఈ భారం నా వల్ల అవ్వట్లేదు, ఇలా నేను ముందుకు సాగలేకపోతున్నాను, చాలా కష్టంగా ఉంది, నా ఇంటి వారి పరిస్థితి, నా పరిస్థితి చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నది, మరి భయంకరమైన పరిస్థితిలో ఉన్నామని చెప్తూ ఉంటాం. దాని ద్వారా ఎవరైనా రక్షిస్తారా? ఎవరైనా మనల్ని కాపాడుతారా? ఓదారుస్తారా? లేదా సహాయం చేస్తారా? ఎవరు ఏమి చేయలేరండి. కానీ ప్రభు పైన మన భారాన్ని మోపినప్పుడు ఆయన నిశ్చయముగా మనం ఆ భారాల నుంచి మనల్ని మరి తప్పించే దేవుడై ఉన్నారు. ఆ భారాల నుంచి ప్రభు మనం రక్షించే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో అనుదినం నీకు కలిగిన భారాలను ప్రభు మీద మరి వేసే జీవితం మనకు ఉండాలండి. ప్రభు చేతులకు అప్పచెప్పే జీవితాలుగా ఉండాలి. ఈ రోజున మన జీవితాన్ని ప్రభు చేతులకు అప్పచెప్పట్లే కదండి. ఎన్నో పరిస్థితులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో భయంకరమైన సమస్యల్ని చూస్తూ ఉన్నాం. కానీ ఆ సమయంలో మరి ఆపత్కాలంలో ఆదుకునే దేవుని మాత్రం ఆశ్రయించలేకపోతూ ఉన్నాం. ఎవరికి ఎంత చెప్పినా, ఏమి చేసినా వారు ఆ బాధను తీర్చలేరు, ఏవి మరి చేయలేరండి. 2 చేతులు పైకెత్తి ఆ 2 చేతులను మరి 2 చేతులు పైకెత్తి ప్రభుని స్తుతిస్తూ, దేవా నన్ను రక్షించువాడవు నీవే కదా, నన్ను కాపాడువాడవు నీవే కదా, నాకు సహాయం చేయవాడవు నీవే కదా, నన్ను దాటించే దేవుడవు నీవే కదా అని అనుదినము ప్రార్థించే జీవితాలు మనకు ఉండాలండి. అప్పుడు ఖచ్చితంగా మన జీవితాలు అద్భుతకరంగా నడిపించబడతాయి. ఈ రోజున ప్రభుని స్తుతిస్తూ ఉన్నాము, స్తుతించలేకపోతున్నాం కదా, కీర్తించలేకపోతున్నాం, అడగలేకపోతున్నాం. అడిగి పొందుకునే అనుభవాలు మనం చూడాలండి. మన జీవితంలో గొప్ప సమయాలను మనము చూడగలుగుతున్నాం. ఎవరి దగ్గర నుంచి అంటే హన్నా గర్భంలో నుంచి కదండి ఒక అద్భుతమైన కుమారుడిని మనం చూస్తూ ఉన్నాం. హన్నా తన జీవితంలో మనుషుల వైపు చేతులు చాపలేదండి, దేవుని వైపు చేతులు చాపింది, మొరపెట్టింది, అడిగి పొందుకుంది. హన్నా అడిగినట్లుగా దేవుడు తన జీవితంలో అద్భుతాన్ని చేసి ఉన్నారండి. మనకు కూడా అదే అనుభవాలు కావాలి. అనుదినం మనకున్న భారం, మనకున్న కష్టం, మనకున్న నష్టం, మనకున్న ఇబ్బంది, కొరత, నీ ఇంటి వారు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ పరిస్థితులు మనుషులకు కాదు, కానీ 2 చేతులు పైకెత్తి దేవునితో చెప్పుకునే జీవితాలుగా ఉండాలి. మరి ప్రార్థించినప్పుడు దేవుడు మన మొరను వినే దేవుడు, కానీ మొరను త్రోసివేసే దేవుడు కాదండి. ఖచ్చితంగా నిశ్చయముగా మనం మొర పెడుతూ ఉండగా దేవుడు అద్భుతాన్ని చేసి గొప్ప కార్యం చేసే దేవుడై ఉన్నారు. చూడండి, మన భారం అనుదినము ప్రభు పైన మరి మోపినప్పుడు ప్రభు అద్భుతమైన రీతిలో గొప్ప కార్యము చేసే దేవుడై ఉన్నారు. అన్నిటి విషయంలో రక్షించే దేవుడై ఉన్నారు. ఆమేన్. అందుకనే ప్రభు పాదాలు పట్టుకుందాం, దేవుని అడుగుదాం. చాలా మంది ప్రార్థించారు కదండి, ప్రార్థన తెలీదు.
అడగరు దేవుణ్ణి, మనుషులను అడిగేస్తూ ఉంటారు, మనుషుల ముందు కన్నీరు కారుస్తూ ఉంటారు. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నీకు ఏ భారం ఉన్నా ప్రభుతో చెప్పుకో. ప్రభు అన్నిటి నుంచి రక్షించబోతున్నారు, గొప్ప సహాయం చేయబోతున్నారు. ఉదయకాల సమయంలో అద్భుతంగా మాట్లాడుతుండగా ఆయన మాటలు పట్టుకుని బలంగా ముందుకు సాగుదాం. ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా బలపరచబడుతున్నాం. ప్రతిదినం అయ్యా ఇదిగోండి అయ్యా నీ సన్నిధానంలో ప్రార్థించే వారిగా మేము ఉండే కృపను దయచండి. మాకున్న భారం అయ్యా ఇదిగోండి అయ్యా మీ చేతులకు అప్పగించే జీవితాలుగా మా జీవితాలు ఉండును కాక. మీకు దూరమై వ్యతిరేకమై మేమేమీ సాధించలేమయ్యా. జీవితంలో నేను అడిగి పొందుకునే అనుభవాలు మాకు కావాలయ్యా. సహాయం చేయండి. ఏది కావాలన్నా మీ వైపే చూసిన కృప చూపించండి ప్రభావం. మీ కొరకు పరిగెత్తే కృపను దయచేయండి. సహాయం చేయండి, రక్షించండి, కాపాడండి, నడిపించండి, సహాయం చేయండి. ఉదయకాల సమయంలో ఎంతమంది మీ మాటలు ధ్యానిస్తున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరుగును గాక. మీ వైపే చూచిన కృప చూపించండి అయ్యా. మీ పైన సంపూర్ణంగా ఆధారపడే కృపను దయచేయమని వేడుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ రోజంతలో కృప కలుగును గాక. మా పిల్లలందరినీ దీవించండి, క్షేమం కలగచేయండి. ఈరోజు చేసిన ప్రతి పనులలో, వెళ్తున్న మార్గాల్లో క్షేమం కలుగును గాక. చేస్తున్న ప్రతి పనిలో ప్రయత్నాలు మీరు తోడే ఉండండి. అలాగే ఉదయకాల సమయంలో అయ్యా ఇదిగోండి ఎంతమంది అయితే అయ్యా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు, మీరు తప్పించండి. ఏ పోరాటంలో ఉన్న విడిపించండి. అలాగే మేము ప్రార్థిస్తున్న ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్న వారిని అయ్యా మీరు బ్లెస్ చేయండి, బలమైన కృప చేత నడిపించమని వేడుకుంటున్నాం. ప్రతి పరిస్థితి నుంచి మీరు తప్పించండి, గొప్ప చేయమని వేడుకుంటున్నాం. అలాగే ప్రభా ఉదయకాల సమయంలో మేము ప్రార్థిస్తుండగా నీ బలమైన కృప ప్రతి ఒక్కరిని ఆవరించను కాక. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, ఉద్యోగాల కొరకు ఎంతమంది ప్రయత్నిస్తున్నారు, ప్రతి ప్రయత్నంలో యవ్వనస్తులకు మీరు తోడే ఉండండి. చక్కని ఉద్యోగులకు బ్లెస్ చేయండి. వివాహాల కొరకు ప్రార్థిస్తున్నాం, అద్భుతం జరిగించండి. గర్భఫలాల కొరకు ప్రార్థిస్తున్నాం, అద్భుతం జరిగించండి. నీ కొరకు నిలబెట్టే వారికి అయ్యా ఉంచమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుని కృప అందరికీ తోడేండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. తాడేపల్లిగూడెం మరియు పరిసర ప్రాంత ప్రజలారా, ఈ నెల 29వ తారీఖు నాడు మరి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన మన తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి గుండం వారి ఫంక్షన్ హాల్లో జరగబోతుంది. మరి శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. మరి 29వ తారీఖు గుండం వారి ఫంక్షన్ హాల్లో తాడేపల్లిగూడెంలో జరగబోతుంది. మర్చిపోకండి, 29వ తారీఖు జరగబోతుంది కనుక మీరు రండి, అనేకులను తోడుకొని రండి, దైవ దీవెనలు పొందండి. మరి వివరాలకు మరి ఆ ప్రేయర్ టవర్ నెంబర్స్కి కాల్ చేసి తెలుసుకోండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. అమలాపురంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరట వందనాలు. అద్భుతమైనటువంటి ఆరాధన, శక్తివంతమైన స్తుతి ఆరాధన, మరి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన అమలాపురంలో 30వ తారీఖు నాడు ఉదయం 9 గంటలకు జరగబోతుంది కనుక మీరు రండి, అనేకులను తోడుకొని. ఎక్కడ అనుకుంటున్నారా? మన అంబేద్కర్ భవన్లో కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా అమలాపురంలో ఈ సభ జరగబోతుంది కనుక మీరు రండి, అనేకులను తోడుకొని దైవ దీవెనలు పొందండి. ప్రతి ఒక్కరికి కూడా స్వస్థత ప్రార్థన చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి కొరకు భారము కలిగి నేను ప్రార్థన చేస్తున్నాను కనుక మీరు రండి, అనేకులను తోడుకొని రండి, దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మర్చిపోకండి, డిసెంబర్ 30వ తారీఖు ఆరాధన జరగబోతుంది. గాడ్ బ్లెస్ యూ.